అన్నమయ్య జిల్లా రాయచోట్లోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్ రమేష్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 10 నెలల్లో జరిగిన అభివృద్ధి కూటమి పాలనగా గుర్తించలేమని, కేవలం టీడీపీ ప్రభుత్వ పాలన అని అన్నారు. 2024-25 సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీ చేయాలనుకున్న రెడ్ బుక్ కార్యక్రమాలు అమలవుతున్నాయన్నారు. 10 నెలల్లో కేవలం జగన్ పై నిందలు వేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా కాలం గడిపిందన్నారు. 24-25 బడ్జెట్ కానీ, నవంబర్లో నిర్వహించిన ఓటన్ బడ్జెట్ లో గానీ కేటాయించిన బడ్జెట్ ను ఇప్పటి వరకు ఎక్కడా ఖర్చు పెట్టలేదని, సూపర్ 6 అమలు చేయలేదన్నారు. బీజేపీ జనసేనతో ఏర్పడిన ప్రభుత్వం టీడీపీకి గైడ్ చేస్తారన్న ఆలోచనలతో ప్రజలు అఖండ మెజారిటీ ఇచ్చారని, కానీ వారు ప్రజల ఆశలు వమ్ము చేశారన్నారు. కూటమి ప్రభుత్వం 10 నెలలు పూర్తిగా వచ్చింది. దీన్ని కూటమి ప్రభుత్వంగా మనం గుర్తించలేము. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వమే ఈరోజు కూడా రాజ్యం వెళ్తుంది. అన్ని రకాలుగా తెలుగుదేశం ప్రభుత్వమే ఇచ్చిన ప్రతి ఒక్క హామీకి అయితేనేమి, ఇక్కడ ఈ 10 నెలల కాలంలో జరుగుతున్న అరాచకాలకు, అన్యాయాలకు, రాజకీయ హత్యలకు అన్నిటికీ కారణం తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ అధినేత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ఆశించినాడో, ఏవైతే చేయాలనుకున్నాడో, ఎందుకనో 2024-25 మధ్యలో పూర్తి స్థాయిలో ఆయన అభిమతానికి వ్యతిరేకంగా జరుగుతున్నాయి అని అంటే ఇది రెడ్ బుక్ ప్రభావం అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా 10 నెలల కాలాన్ని పూర్తి స్థాయిలో కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పైన, గడచిన 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పైన నిందలేస్తూ అనునిత్యం ప్రతిరోజు ఏదో ఒక అంశం, ఇక్కడ వ్యవస్థలు కుప్పకూలిపోయినాయి, జగన్మోహన్ రెడ్డి దీనికి కారణం, అక్కడ అది జరిగింది, ఇక్కడ ఇది జరిగింది. ఈ గడిచిన 10 నెలల్లో ఎక్కడ కూడా అభివృద్ధి అనేది పూర్తి స్థాయిలో కనపడకుండా పోయింది. ఇచ్చిన హామీలో ఒక పక్క నెరవేర్చలేదు, ఇంకొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి స్థాయిలో జరిగే పరిస్థితులు లేవు. బడ్జెట్ 24-25లో ప్రవేశపెట్టిన బడ్జెట్, అది ఓటాన్ అకౌంట్ కానివ్వండి, లేకుంటే ఎప్పుడో నవంబర్-డిసెంబర్లో పెట్టిన బడ్జెట్ కానివ్వండి, ఖర్చు పెట్టిన దాఖలాలు కూడా లేవు. ఎంతసేపు మనం చూస్తే వ్యవస్థలను చక్కబెడుతున్నాను అనే ఒక పదం వాడుకుంటూ కాలయాపన చేసి ప్రజలకు పూర్తి స్థాయిలో ఏవైతే సూపర్ 6 అనే హామీలు ఇచ్చామో అవి ఎక్కడ అమలు జరిపిన పరిస్థితులు లేవు. ప్రజలు ఆశపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు మీద విశ్వాసం లేకున్నా కూటమిలో భాగస్వామ్యమైన బీజేపీనో లేకుంటే జనసేన పైన అంతో ఇంతో విశ్వాసంతో వీళ్ళైనా చంద్రబాబు నాయుడు గారిని గైడ్ చేస్తారు, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారు అనే ఒక ఆలోచనతో